ఘటన, ఒకే ఒక్క దారుణ ఘటన ఇప్పుడు అనేక పర్యవసానాలకు దారి తీస్తోంది. అదే నంద్యాల జిల్లా మచ్చుమర్రి బాలిక అత్యాచారం అనంతరం హత్య. ఇక్కడతో ఈ దారుణం ఆగిపోలేదు. సదరు బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో కలిపేశారు. అది కూడా రాళ్లు కట్టి పడేశారు. ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం ఆచూకీ కనిపించడం లేదు. అయితే అనంతర పరిణామాలు మరింత తీవ్రంగా మారాయి. ఈ కేసును ఛేదించడంలో విఫలమయ్యారంటూ సిఐ, ఎస్ఐ సహా డిఐజీని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంటే ముగ్గురు మైనర్లు ఒక బాలికను ఆడుకుందాం రమ్మని పిలిచి యూట్యూబ్లో చూసి మరీ అత్యాచారం చేయడం, అనంతరం చంపేయడం, అదే ఘటన దారుణమని భావిస్తే దాని తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఈ కేసు ఛేదించే బాధ్యతలను తీసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించాడని భావించిన హుస్సేన్ అలియాస్ యోహాన్ పై రెచ్చిపోయారు. ఫలితంగా గుండెపోటుతో యోహాన్ చనిపోయాడని పోలీసులు చెబుతున్నా వైద్యుల రిపోర్టులు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఇక ఈ కేసులో పోలీసులు సస్పెండ్ అయ్యారు. మచ్చుమర్రి గ్రామంలో హై టెన్షన్ నెలకొని పదుల సంఖ్యలో కుటుంబాలు పిల్లలను తీసుకొని పొరుగు జిల్లాలకు వెళ్లిపోయారు. చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన తరువాత జరిగిన అనేక ఘటనల్లో ఇది మరింత హైలైట్ అయిపోయింది. ప్రభుత్వ ప్రమేయం ఉందని ఎవరూ అనడం లేదు, కానీ కంట్రోల్ చేయాల్సిన రీతిలో ఏర్పడిన లోపాలు, రాజకీయంగా ఈ ఘటనను ప్రొజెక్ట్ చేసే పరిస్థితి వంటివి చివరకు బాలిక సహా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా బాధిత కుటుంబాలు సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబాలు కూడా జిల్లా విడిచి వెళ్లిపోతున్నారు. ఇది ఎవరి తప్పు అని ప్రశ్నిస్తే సరిగ్గా కేసును డీల్ చేయలేకపోయిన పోలీసులు, పర్యవేక్షణ లోపంతో రాజకీయంగా కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన నేతలదే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేసిన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలను ఎవరూ తుడిచిపెట్టలేదు. కానీ న్యాయం మాత్రం కడు దూరంలోనే ఉండిపోయింది.